నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 5వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం. ఎజెండాను రూపొందించిన రాష్ట్ర ప్రభుత్వం. జలజీవన్ మిషన్ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష. జలజీవన్ మిషన్ పై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం. విజయవాడ తూర్పు బైపాస్ నిర్మాణానికి 2500 కోట్లకు కేంద్రం పరిపాలన అనుమతి మంజూరు చేసినట్లు ప్రకటించిన విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్. జిల్లా కలెక్టర్ల సమావేశంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశాన్ని 5వ తేదీ ఒక్కరోజే నిర్వహించాలని నిర్ణయించింది. అదే రోజు వివిధ శాఖలపై సమీక్ష చేయనుంది. సోమవారం సాయంత్రం కలెక్టర్లు జిల్లా ఎస్పీలతో శాంతి భద్రతలపై సమీక్ష నిర్వహించి సమావేశాన్ని ముగించాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వం ఎజెండాను ఖరారు చేసింది. జిల్లాలో పాలనపరమైన అంశాలు, విధాన నిర్ణయాలు, సంక్షేమ పథకాల అమలు, ఇసుక, వ్యవసాయ రంగం తదితర అంశాల్లో నెలకొన్న సమస్యలపై ప్రభుత్వానికి స్పష్టత ఉంది. ఈ నేపథ్యంలో 5న సచివాలయంలో జరిగే కలెక్టర్ల సమావేశంలో తొలుత ప్రాథమిక రంగాలపైనే చర్చించనున్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలు, అటవీ సంపద, గనులపై తొలి చర్చ జరిగేలా ఎజెండా రూపొందించారు. ఆయా అంశాలపై సంబంధిత శాఖల కార్యదర్శులు ప్రెజెంటేషన్లు ఇస్తారు. వారి ప్రాధాన్యాలు, లక్ష్యాలను కలెక్టర్ల ముందు ఉంచుతారు. మధ్యాహ్నం విరామం తరువాత బడుగు బలహీన వర్గాల సంక్షేమంపై చర్చ ఉంటుంది. అనంతరం వైద్య, ఆరోగ్య శాఖ, సీజనల్ పరిస్థితులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విద్యారంగం, పురపాలన, సిఆర్డీఏ, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, హౌసింగ్, జల వనరులు, పౌర సరఫరాలు, పరిశ్రమలపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. సాయంత్రం రెవెన్యూ శాఖపై చర్చ జరగనుంది. వైఎస్ఆర్సీపీ సర్కార్ తూట్లు పొడిచిన జలజీవన్ మిషన్ను మళ్లీ పట్టాలెక్కించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం దృష్టి సారించింది. జలజీవన్ మిషన్ పనుల్లో జాతీయ స్థాయిలో ఏపీ 29వ స్థానంలో ఉంది. గత 5 ఏళ్లు ఈ పథకం అమల్లో అప్పటి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించింది. కేంద్ర ప్రభుత్వ జలజీవన్ మిషన్ నిధుల విషయానికి వస్తే మాత్రం రాష్ట్రంలో 4000 కోట్లకు పైగా వ్యయం చేసినట్లు గణాంకాలు చూపిస్తున్నాయి. అయితే వాటి ఫలితాలు ఏ స్థాయిలో ఉన్నాయి, క్షేత్రస్థాయిలో పనులు ఏ విధంగా చేశారు అనే అంశాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిశితంగా పరిశీలిస్తున్నారు. సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆయన ఆదేశించారు. గ్రామీణ నీటి పారుదల వ్యవస్థ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ జలజీవన్ మిషన్ ద్వారా చేపట్టిన పనులపై ఆరా తీశారు. ఈ పథకం కింద కేంద్రం నుంచి 4000 కోట్లకు పైగా వ్యయం చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే గత 5 ఏళ్లు ఖర్చు చేసిన నిధులను జిల్లా నుంచి గ్రామస్థాయి వరకు, వాటర్ ప్లాంట్ నుంచి ఇంటి కుళాయికి చేరే వరకు ఏ స్థాయిలో ఖర్చు చేశారనే దానిపై ఆరా తీశారు. దీనిని పరిశీలించి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అన్ని దశల్లో నిపుణులతో తనిఖీలు చేయించాలని నిర్ణయించారు. ఈ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు నిబంధనలో నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలను అనుసరించి పైపులు వేస్తున్నది లేనిది పరిశీలన చేయనున్నారు. ఏలూరు రోడ్ల నిర్మించే సుదీర్ఘ పైవంతెన 800 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసినట్లు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. విజయవాడ తూర్పు బైపాస్ నిర్మాణానికి 2500 కోట్లకు కేంద్రం పరిపాలన అనుమతి మంజూరు చేసినట్లు ప్రకటించారు. అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టులుగా ఈ 2 చేపట్టనున్నట్లు ఆయన వివరించారు. విజయవాడ ఎన్టీఆర్ పార్లమెంట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ తాను గెలిచిన నాటి నుంచి మహానాడు జంక్షన్ నుంచి నిడిమానూరు వరకు పైవంతెన నిర్మాణంపై దృష్టి కేంద్రీకరించి జాతీయ రహదారుల సంస్థలతో సంప్రదింపులు జరిపామన్నారు. ఇప్పటికే దీనికి డిపిఆర్ పూర్తయిన రివైజ్ చేస్తున్నామని చెప్పారు. 6 వరుసల పైవంతెన నిర్మించాలని సీఎం చంద్రబాబు ఆలోచనగా ఉందని చెప్పారు. మరో నెలలోపు డిపిఆర్ పూర్తయి టెండర్లను పిలుస్తారని, వచ్చే మార్చిలో పనులు ప్రారంభించి 2.5 ఏళ్లలో పూర్తి చేయిస్తామని స్పష్టం చేశారు. పైవంతెన నిర్మాణానికి అన్ని శాఖల అధికారులతో సంప్రదింపులు జరిపామని చెప్పారు. దీనికంటే ముందే రామవారపాడు నుంచి గన్నవరం వెళ్లేందుకు రేడియల్ రహదారుల నిర్మాణం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ 2 ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చి కేంద్ర నిధులు మంజూరు చేయడం హర్షణీయమని అన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి
నితిన్ గడ్కరీకి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ ఎంతో కృషి చేశారని ధన్యవాదాలు తెలిపారు. గత 20 రోజుల నుంచి జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో పలు రాష్ట్ర సమస్యల మీద ప్రస్తావించడం జరిగింది. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు నితిన్ గడ్కరీ గారిని కలిసిన సమయంలో విజయవాడకి ఎప్పటి నుంచో ట్రాఫిక్ సమస్యగా ఉన్న కొన్ని సమస్యలు వారు ముందుంచడం జరిగింది. ఆ తర్వాత కూడా ఎంపీలు చాలామంది వెళ్ళి నితిన్ గడ్కరీ గారిని కలవడం జరిగింది. అందులో భాగంగా నేను కూడా విజయవాడ నగరంలో ఫ్లైఓవర్ మహానాడు రోడ్డు కాడి నుంచి నిడమానూరు రైల్వే ట్రాక్ వరకు ఫ్లైఓవర్ నిర్మించితే ఇవాళే రోజు సమస్యలు అధికంగా ఉన్నాయి. ఆ రోడ్డు ట్రాఫిక్ విపరీతంగా బ్లాక్ అవుతుంది. అక్కడి నుంచి గంట సమయం పడుతుంది. ఎయిర్పోర్ట్కి వెళ్ళే వాళ్ళకి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాబట్టి ఆ ఫ్లైఓవర్ శాంక్షన్ చేయమని వినతి పత్రం సమర్పించడం జరిగింది. గెలిచిన రోజు కాడి నుంచి ఈ ఫ్లైఓవర్ గురించే దృష్టి పెట్టడం జరిగింది మేమందరం కూడా. అదేవిధంగా మేము కానీ చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కృషి ఫలితం ఇవాళ నిన్ననే మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ నుంచి మహానాడు రోడ్డు నుంచి నిడమానూరు వరకు 6 లేన్ల ఫ్లైఓవర్ అప్రూవల్ రావడం జరిగింది. అదే కాకుండా తూర్పు బైపాస్ మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చి నితిన్ గడ్కరీ గారిని కోరిన విధంగా పార్లమెంటు సమావేశాల సమయంలో కూడా అందరం కోరిన విధంగా మన విజయవాడకి అత్యంత ముఖ్యమైన ఈస్టర్న్ బైపాస్ కూడా వాళ్ళు అప్రూవల్ వచ్చింది. ఈ రెండే కాకుండా రాష్ట్రంలో పలు ప్రాజెక్టులు కూడా వాళ్ళు అప్రూవల్ ఇచ్చారు. వినుకొండ గుంటూరు రోడ్డు ఇటువంటి ఎన్నో ప్రాజెక్టులు ఇచ్చారు. ముఖ్యంగా విజయవాడ నగరానికి సంబంధించి ఇవాళ 6 లేన్ల ఫ్లైఓవర్ పని ప్రారంభించడానికి సుమారుగా అప్రూవల్ వచ్చింది. ఒక నెల రోజుల్లో ప్రాథమికంగా ఇక్కడ ఉన్న అన్ని డిపార్ట్మెంట్లు కూర్చుని ఏ విధంగా ఫ్లైఓవర్ డిజైన్ ఉండాలనేది ఇవాళ నేషనల్ హైవే వాళ్ళు వివరించదలిచారు. నవ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు రావాలని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి అన్నారు. రాజధాని అమరావతికి రైల్వే అభివృద్ధి పనులు మరిన్ని నిధులు కావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని లోక్సభలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును కోరగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. తమ గెలుపునకు కృషి చేసిన జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి తొలిసారి గన్నవరం నియోజకవర్గానికి వచ్చిన వల్లభనేని బాలశౌరిని ఎనికేపాడులోని విజయవాడ రూరల్ మండలం టీడీపీ కార్యాలయంలో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పూలమాల వేసి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ కృష్ణా జిల్లాను అభివృద్ధి దిశగా నడిపించి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిపి పదవికి వెన్న తెచ్చే విధంగా కృషి చేస్తానని అన్నారు. జిల్లాలోని ఇండస్ట్రియల్ కారిడార్లను, ఎయిర్పోర్ట్ను అభివృద్ధి చేస్తామని చెప్పారు. పోలవరం కాలువను ఏలూరు కాలువకు అనుసంధానం చేసి కృష్ణా డెల్టా ఆయా కట్టు సాగుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రామూర్పాడు, ఎనికేపాడు వద్ద ఏలూరు కాలువ మీద వంతెన నిర్మిస్తామని కేంద్రంతో చర్చించి కొన్ని ప్రత్యేక నిధులు తీసుకువచ్చి కృష్ణా కెనాల్ నుండి వాటర్ను తాగునీటి సమస్య ఉన్న ఏరియాల్లో మళ్లించే ఏర్పాటు చేస్తామని అన్నారు. మచిలీపట్నం పోర్టు పనులను వేగవంతం చేసే విధంగా కృషి చేస్తారని పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషిని వారు వివరించారు. గడిచిన 2 మాసాలుగా ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మార్పు ఎలా ఉందనేది ప్రజలు చూస్తున్న పరిస్థితి. రియల్ ఎస్టేట్ రేట్లు పెరిగిన పరిస్థితి, సుపరిపాలనకు తార్కాలను ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంటే రేట్లు పెరుగుతాయి అనేది నిజం. అలాగే నేను శాసనసభ్యుడు అయిన తర్వాత అవ్వకముందే చెప్పా, మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి చేస్తా, ఎయిర్పోర్ట్ ఉండి రైల్వే స్టేషన్ దగ్గరగా ఉండి బందర్ పోర్టు ఎంపీ గారి కృషితో బందర్ పోర్టు కూడా నిర్మాణం జరుగుతున్న పరిస్థితుల్లో, హైవే బోర్డు నియోజకవర్గంలో మంచి పారిశ్రామిక వాడగా మల్లవల్లి తీర్చిదిద్దుతా 15,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించకపోతే నేను ఓటడానికి ఈసారని చెప్పాను. కానీ ఇవాళ చాలా మంది నాయకులు దాని గురించి మాట్లాడుతున్నారు. అశోక్ లేలాండ్ మాత్రం తెచ్చింది నేనే, ఎవరు క్లెయిమ్ చేసుకున్నా ఇది ముమ్మాటికి నిజం. మల్లవల్లి ఎల్లనాళ్ళు, మల్లవల్లి చూడనాళ్ళు కూడా ఇవాళ మల్లవల్లి గురించి మాట్లాడుతున్నారంటే మల్లవల్లి స్థాయి పెరిగింది. మల్లవల్లి పొగాకు ఫేమస్ అయిన మల్లవల్లి ఒకప్పుడు రాబోయే కాలంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
ఈ 175 నియోజకవర్గంలో మంచి పారిశ్రామిక కారిడార్గా ఎదుగుతున్నట్లు ఏమాత్రం సందేహం లేదు. జడ్డం గారితో మీటింగ్ పెట్టి రాబోయే 10 రోజుల్లో అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కి అలాగే కనీసం ఆర్చ్ కూడా గత పాలకులు పెట్టాలి. అక్కడ ఏపీసీ ఆర్చ్ కూడా పెట్టిన పరిస్థితి. పూర్తి చేయండి సార్. 15,000 కోట్లు వచ్చినాయి. అది ప్రపంచ బ్యాంక్ నుంచి మరి గ్రాంటా లేకపోతే మరి లోన్ అనేది ఉంది. లోన్ అయినా పర్లేదు, గ్రాంట్ అయినా పర్లేదు. 30 సంవత్సరాల తర్వాత పే చేసేటువంటి అమౌంట్ ఇంకొక 10,000 కోట్లు కానీ వస్తే 25,000 కోట్లు బ్రహ్మాండమైనటువంటి ఒక రాజధాని నిర్మాణం చేయొచ్చు. అందరికీ ఆదర్శవంతంగా ఉండేటువంటి ఒక మంచి రాజధాని తయారు చేస్తే అంతకంటే మనం చేయాల్సిందేం లేదని చెప్పి ముఖ్యమంత్రి గారితో మనం చెప్పాం, అందరం ఎంపీలందరం కూడా. రెండోది పోలవరం కంప్లీట్ చేయండి సార్ అని చెప్పాం. పోలవరం కంప్లీట్ చేస్తే కృష్ణా డెల్టా రైతాంగం ఎప్పుడు కూడా గుండెల మీద చేసుకొని నిద్రపోయేటువంటి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు. మన కృష్ణా నది ఎప్పుడు కూడా ఎష్యూడ్ వాటర్ కాదు. వర్షాలు పైన పడితే మనకి కృష్ణా నదిలో లాస్ట్లో ఉన్నాం కాబట్టి నీళ్ళు వస్తాయి. అదే పోలవరం అయితే డెఫినెట్గా 100% మనకి దాదాపు 300 టీఎంసీ వాటర్ మనకు సముద్రంలో పోతా ఉంది. మనం మ్యాక్సిమం తెచ్చుకోగలిగేది 200 టీఎంసీ వాటరే. ఆ 200 టీఎంసీ వాటర్ కానీ కృష్ణాలో కలిపితే గోదావరి నుంచి బ్రహ్మాండంగా కృష్ణా డెల్టా రైతాంగం గుండెల మీద చేసుకుని నిద్రపోవచ్చు. ఎందుకంటే వరి తప్ప మనకు వేరే పంటది కాదు. ఇట్లాంటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి ఇలాంటి ప్రాజెక్టులు కానీ మనం కంప్లీట్ చేస్తే ప్రజలు ఎప్పుడు స్థిరస్థాయిగా మరి ప్రజలు గుర్తుంచుకుంటారు. రైతాంగానికి అంతకంటే మనం చేయాల్సింది డ్రింకింగ్ వాటర్ కంటే చేయాల్సింది లేదని చెప్పాం. ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి పిల్లవాడు ఉన్నతంగా చదువుకొని ప్రయోజకులు కావాలి అనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర అన్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందించే నినాదంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అందరం పనిచేస్తున్నామన్నారు. సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 26వ డివిజన్ ఎస్ఆర్ఆర్ కళాశాల నందు కాలేజీ విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు విచ్చేసి విద్యార్థులకు బ్యాగ్, నోట్బుక్స్, షూస్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంలో నూతన అకాడమిక్ ఇయర్ మొదలైన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ స్కూల్స్, కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు అందరికీ నోట్బుక్స్, బ్యాగ్స్, షూస్, యూనిఫామ్స్, టెక్స్ట్ బుక్స్ సహా మధ్యాహ్నం పూట మంచి భోజనం, పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నామని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారని ఈరోజు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కు యూనిఫామ్, నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్ ఉచితంగా అందజేస్తున్నామన్నారు. స్కూల్స్లో ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అన్ని రకాలుగా స్కూల్స్లో గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నటువంటి పిల్లలకి సొంత పిల్లల్లాగా ప్రభుత్వం చూసుకుంటా ఉంది. వాళ్ళకి యూనిఫామ్ ఇస్తున్నాం, టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నాం, నోట్ బుక్స్ ఇస్తున్నాం, బ్యాగు, అలాగే షూసు, అట్లాగే మధ్యాహ్నం భోజనం కూడా వాళ్ళకి పౌష్టికాహారంతో పేద విద్యార్థులందరికీ కూడా భోజనం కూడా పెడతా ఉన్నాం. ఇవాళ ఇంటర్మీడియట్ నుంచి ఇక్కడ పిల్లలందరికీ చదువుకునే పిల్లలకి యూనిఫామ్స్, టెక్స్ట్ బుక్స్, బ్యాగ్స్, నోట్ బుక్స్ ఇవాళ ప్రభుత్వం ఇస్తూ ఉంది. నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇవాళ చాలామంది కార్పొరేట్ కళాశాలల పిచ్లో అటేపు వెళ్తూ ఉన్నారు. కానీ ఇక్కడ నేను రాగానే అడిగా మీ ప్రిన్సిపల్ గారిని ఎంత ఉన్నారు స్ట్రెంత్ అంటే 1000+ ఉన్నారండి అన్నారు. చాలా సంతోషం వేసింది. 1000+ అంటే మామూలు విషయం కాదు. మళ్ళా ఈ కాలేజీలో మంచి రోజులు ఇవాళ ఉన్నటువంటి లెక్చరర్స్ టీము, ఇవాళ ఉన్నటువంటి అధ్యాపక టీంతో బ్రహ్మాండంగా డెవలప్ అవుతూ ఉంది. ఈ కాలేజీ చాలా చరిత్ర ఉన్నటువంటి కాలేజీ, మహామహులు చదువుకున్నటువంటి కాలేజీ. ఇక్కడ చదువుకున్న వాళ్ళు చాలా పెద్ద స్థాయిలకు వెళ్ళారు. ముఖ్యమంత్రులు అయ్యారు, అలాగే మంత్రులు అయ్యారు, అలాగే ఇంజనీర్లు అయ్యారు, డాక్టర్లు అయ్యారు, విదేశాల్లో ఉన్నారు. వాళ్ళు ఎస్ఆర్ఆర్ కాలేజీ స్టూడెంట్స్ అని గర్వంగా చెప్పుకునే విధంగా ఇవాళ వాళ్ళు ఉన్నారు. అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా భూ కబ్జాలు, భూ దందాలు, భూ అక్రమాలు జరిగినట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయని సిపిఆర్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. భూ అక్రమాలు అత్యంత తీవ్ర స్థాయికి చేరి ప్రభుత్వం మారిన తరువాత సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని తగలబెట్టారన్నారు. మదనపల్లె ఘటనలో రాజకీయ నాయకులు, అధికారులు, ఉద్యోగులు కుమ్మక్కయ్యారని తెలిపారు. భూ అక్రమాల నేపథ్యంలో మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని తగలబెట్టిన నేపథ్యంలో సిపిఐ ఆధ్వర్యంలో ఆదివారం మదనపల్లెలో
భూ బాధితులతో సదస్సు నిర్వహించినట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులను పేదలను బెదిరించి వాళ్ళ భూములు లాక్కొని అన్యాయంగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని తెలిపారు. జిల్లాలో భూదందాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా సమాచారాన్ని సిపిఐ సేకరిస్తుందన్నారు. విశాఖ, విజయనగరం, వైఎస్ఆర్ కడప, అనంతపురం తదితర జిల్లాలో భారీ స్థాయిలో భూ అక్రమాలు జరిగాయన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సమాచారం అందిన తరువాత సిపిఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో విజయవాడలో భూ బాధితుల రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున భూ కబ్జాలు, భూ బదలాయింపులు అక్రమంగా జరిగాయని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇది అత్యంత తీవ్ర స్థాయికి చేరి ఇవాళ ప్రభుత్వం మారిన తర్వాత రెవెన్యూ కార్యాలయాలకే రికార్డు ధ్వంసం చేసే పేరిట అగ్గిపెట్టే పరిస్థితి వచ్చింది. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో కొద్దిమంది అధికారులు, ఉద్యోగస్తులు, రాజకీయ నాయకులతో కుమ్మక్కై ఈ రికార్డు ధ్వంసం చేసేకి తెగించారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో దీన్ని దాదాపు అటు విశాఖపట్నం జిల్లాలో, కడప జిల్లాలో, అనంతపురం జిల్లాలో అన్ని జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున భూ బదలాయింపులు జరిపాయి. రాజకీయ నాయకులు, రెవెన్యూ అధికారులు కుమ్మక్కై అనేక మంది రైతులను, పేదలను బెదిరించి వాళ్ళ భూములు లాక్కున్నారు, అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కాబట్టి వీటన్నిటిపైన కూడా ఇవాళ బాధితులు ముందుకు వస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా సమీకరించడానికి రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ తరఫున టేకప్ చేస్తూ ఉన్నాం. రేపు మదనపల్లిలో ఈ భూ బాధితుల సదస్సు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత అన్ని జిల్లాల నుంచి కూడా సమాచారం సేకరించిన తర్వాత విజయవాడ నగరంలో రాష్ట్ర వ్యాప్త సదస్సు నిర్వహించడానికి కూడా పూనుకుంటారు. సహకార వ్యవస్థను గాడిలో పెట్టి సహకార సంఘాల ద్వారా రైతులకు అన్ని విధాల సేవలు అందిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ, సహకార మార్కెటింగ్, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి, మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. అందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పారు. విజయవాడ నిర్వహించిన రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశానికి మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఏ ప్రభుత్వానికైనా ప్రజలకైనా వ్యవసాయం మరియు సహకార సంఘాలు అత్యంత ప్రాధాన్యమైనవి అన్నారు. ఈ రంగాలు లేని సమాజాన్ని కూడా ఊహించలేమన్నారు. 2019లో తీసుకొచ్చిన చట్టాన్ని రద్దు చేసి 2016లో చేసిన చట్టాన్ని అమలు చేస్తామని పేర్కొన్నారు. భూ యాజమాని అంగీకారం ఉంటేనే కార్డు ఇవ్వాలని మెలిక పెట్టడంతో గతంలో వచ్చిన ప్రయోజనాలు కూడా అందక రైతులకు అన్యాయం జరుగుతుందన్నారు. ప్రతి కౌలు రైతుకు బ్యాంక్ రుణాలు, ప్రభుత్వ పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సహకార వ్యవస్థలో ఈకేవైసీ అమలు చేసి పారదర్శకంగా సేవలు అందించాలన్నారు. కౌలు రైతులను సహకార సంఘాల్లో సభ్యులుగా చేర్చి రుణాలు అందించాలని, చిట్ట చివరి కౌలు రైతులకు కూడా న్యాయం జరగాలి అనేదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కమర్షియల్ బ్యాంకులకు ధీటుగా సహకార సంఘాలను తీర్చిదిద్దాలని, నూతన సంస్కరణలతో రైతుల జీవితాల్లో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రాష్ట్రంలో ఖాదీ విలేజ్ బోర్డును అభివృద్ధి చేసేందుకు మంత్రి సవిత సంసిద్ధంగా ఉన్నట్లు విజయరాఘవ నాయక్ తెలియజేశారు. PMEGP ద్వారా 1226 యూనిట్లు టార్గెట్గా ఇంప్లిమెంట్ చేసేందుకు బ్యాంకుల ద్వారా 179 యూనిట్లను రుణాలు పొందేందుకు అనుమతి పొందినట్లు వారు స్పష్టం చేశారు. భారత ప్రభుత్వంతో చర్చించి ఎక్కువ యూనిట్లను అనుమతి పొంది సబ్సిడీ పొందేందుకు అవకాశాలు ఉన్నాయని అన్నారు. మంగళగిరి ఎర్రబారంలోని ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు కార్యాలయాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రివర్యులు ఎస్ సవిత సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మీడియాతో మాట్లాడుతూ 2014 నుండి 2024 వరకు ఖాదీలో జరిగిన అభివృద్ధిపై అధికారులతో సమీక్షించినట్లు ఆమె తెలియజేశారు. మహాత్మా గాంధీ కన్న కలలు, ఆశయాలతో చంద్రబాబు నాయుడు పరిపాలన సాగుతున్నట్లు స్పష్టం చేశారు. కక్ష సాధింపు చర్యలతో కాకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పరిపాలన కొనసాగించాలన్న చంద్రబాబు నాయుడు ముఖ్య ఉద్దేశమని తెలిపారు. యువత ఉద్యోగ అవకాశాలు లేక గంజాయి, మద్యం అలవాట్లకు బానిసలు అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా యువతకు గ్రామీణ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ట్రైనింగ్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఖాదీ బోర్డు ద్వారా యువతకు ఉపాధి కల్పించేందుకు 25,000 ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు హామీ ఇచ్చారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ మెయిన్ ఆఫీస్కి వచ్చి ఇన్స్పెక్షన్ చేసాం. ఏం జరుగుతుంది,
14 నుంచి 19 వరకు ఏం జరిగింది, 19 నుంచి 24 వరకు ఏం జరిగింది అని చూసాం. ఏమైతే మహాత్మా గాంధీ గారు ఏదైతే కలలుగన్నారో ఆయన స్ఫూర్తితోనే ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ సంస్థ నడుస్తూ ఉంది. గాంధీ గారి సిద్ధాంతాలతోనే మన చంద్రబాబు నాయుడు గారు గాంధీ గారి బాటలోనే వెళ్ళాలనే ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అంతా గత 45 రోజులుగా మేము పరిపాలనలోకి వచ్చాం. పరిపాలన వచ్చిన రోజు నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారు, అభివృద్ధి ధ్యేయంగా పనిచేయండి, కక్ష సాధింపు చర్యలకు వెళ్ళొద్దండి. మనకు ప్రజలు సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చారు, ప్రజలు మన మీద చాలా నమ్మకంతో మనకు ఓటేశారు, మనం అందరికీ ఉపాధి చూపించాలి అన్నదే చంద్రబాబు నాయుడు గారి ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా యువతకు, ఎందుకంటే 5 సంవత్సరాలుగా యువతకు ఉద్యోగ అవకాశాలు లేక వాళ్ళకు ఉపాధి చూపించలేక అనేక విధాలుగా వాళ్ళు అన్ని విధాలుగా చెడిపోయారు. ఒక పక్క గంజాయి కావచ్చు, ఒక పక్క లిక్కర్ కావచ్చు, పిల్లలంతా ఉద్యోగ అవకాశాలు లేక పని లేక వాళ్ళు అన్ని విధాలుగా చెడిపోయారు అన్న విషయం సమాజానికి అందరికీ తెలుసు. ఈరోజు మేము ఇక్కడ కూడా అఫీషియల్స్ అందరితో చర్చించింది ఒకటే, ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో ఉపాధి చూపించాలి యువకులకు అన్న ఉద్దేశంతోనే మేము ఈరోజు ఈ మీటింగ్ కూడా పెట్టాం. 8వ తరగతి అంటే విద్యార్హతలు, ఎలాంటి విద్యార్హతలు లేని వారికి కూడా ఖాదీ బోర్డు ద్వారా లోన్లు ఇప్పించి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి ఉపాధి చేయించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. 5 లక్షల నుంచి 50 లక్షల వరకు కూడా వాళ్ళకి లోన్ శాంక్షన్ చేయించి ట్రైనింగ్ ఇప్పిస్తూ అదేవిధంగా సబ్సిడీలు కూడా మేమే అందజేస్తాం. ఇప్పుడు తక్షణమే ట్రైనింగ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టి 26 జిల్లాలోని ట్రైనింగ్ సెంటర్ పెట్టి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడతాం. ఫస్ట్ మేము ఖాదీ బోర్డు ద్వారా యువతకు ఏం చేయగలం, ఉపాధి ఎలా చూపించగలం అనే విషయం మీద వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అవసరమనుకుంటే, ఇప్పుడు కూడా మేము అవసరం అనుకుంటే సెంట్రల్ నుంచి రావాల్సిన ఫండ్స్ కూడా తీసుకొచ్చి ఉపాధి కల్పించడానికే మా ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం. ఈ సుమారుగా మా టార్గెట్ ఒక సంవత్సరంలో 25,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వబోతున్నామని కూడా తెలియజేస్తున్నాం. ఖాదీ బోర్డు నుంచి 25,000 మందికి ఎంప్లాయ్మెంట్ కూడా మేము ఇవ్వబోతున్నామని కూడా తెలియజేస్తున్నాం. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో గత 4 రోజులుగా జరుగుతున్న ఆషాఢ మాసోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఉత్సవాల ముగింపునకు సంకేతంగా దేవస్థానం తరపున అధికారులు, సిబ్బంది దుర్గమ్మకు సారె సమర్పించారు. ఆషాఢ మాసంలో దుర్గమ్మకు పసుపు, కుంకుమలు, సారె సమర్పించడం వల్ల సకల శుభాలు చేకూరుతాయని దేవస్థానం వేద పండితులు తెలిపారు. జగజ్జనని శ్రీ కనకదుర్గమ్మ కొలువు తీరిన ఇంద్రకీలాద్రిపై గత 4 రోజులుగా ఆషాఢమాస ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆషాఢ అమావాస్యతో ఈ ఉత్సవాలు పరిసమాప్తి కానుండడంతో దేవస్థాన సిబ్బంది తరపున చిట్ట చివరి సారెను సమర్పించారు. దేవస్థాన ఈవో కెఎస్ రామారావు, వేద పండితులు, పరిపాలన సిబ్బంది జమ్మిదొడ్డి వద్ద ప్రత్యేక పూజ నిర్వహించి దుర్గమ్మకు సారె సమర్పణకు ఊరేగింపుగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా దేవస్థాన ఈవో కెఎస్ రామారావు మాట్లాడుతూ, గత 4 రోజులుగా అమ్మవారి సన్నిధిలో జరిగిన ఆషాఢమాస ఉత్సవాలు సుసంపన్నంగా ముగిశాయన్నారు. దేశంలో మరెక్కడా జరిగిన రీతిలో వేలాది మంది భక్తులు దుర్గమ్మకు తమ శక్తి కొలది సారెను సమర్పించుకున్నారు. ఈ ఉత్సవాలు వైభవంగా జరిగేలా సహకరించిన సిబ్బందికి, అధికారులకు, దేవాదాయ శాఖ మంత్రి, ఉన్నత అధికారులకు ఈవో ధన్యవాదాలు తెలియజేశారు. చివరి రోజు ఆదివారం అమావాస్య కావడంతో ఈరోజు అధిక సంఖ్యలో భక్తులు ఇంద్రకీలాద్రి క్షేత్రానికి వచ్చేసి అమ్మవారిని దర్శించుకొని వివిధ రకాలైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. మరి విశేషంగా ఈరోజు చివరి రోజు కావడంతో దేవస్థానం చాలా మంది సిబ్బంది, వేద పండితులు, అర్చకులు, అలాగే వివిధ శాఖల అధికారులు, ఈవోతో పాటుగా అందరూ ఈరోజు అమ్మవారికి సారె సమర్పించి ఈ ఆషాఢ మాసం యొక్క ఉత్సవాన్ని సంబరం చేసుకోబోతున్నాం. మరి ఇంత గొప్పగా భక్తులు ఆషాఢ మాసంలో స్పందించి వేలాదిగా తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు, వారు తయారు చేసుకుని తెచ్చినటువంటి నివేదన అన్ని సమర్పించడం మరి చాలా భారతదేశంలో ముఖ్యంగా
కార్యక్రమాలు జరిగి ఉండడం అనిపించే గొప్పగా విజయవాడ వాస్తవ్యులు గ్రామస్తులు తండాలుగా ముఖ్యంగా మహిళా సంఘాలు గుంపులుగా ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతం నుంచి చేసి మరి అమ్మవారిని దర్శించుకున్నారు. దేవస్థానం యొక్క సిబ్బంది, ఇంజనీరింగ్ సిబ్బంది, అన్ని శాఖల యొక్క సిబ్బందులు తగిన ఏర్పాట్లు చేశారు. అలాగే సిబ్బంది ఆరోగ్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ప్రదేశంలో అమ్మవారికి సారి సమర్పించే కార్యక్రమాన్ని అతి గొప్పగా నిర్వహించారు. ఈ వారాహి నవరాత్రోత్సవ మాసము ఈరోజు అమావాస్య. ఈ అమావాస్యతో ఈ మాసము పరిసమాప్తి అవుతున్నది. మధురేణ సమాపయేతు అని మనకి శాస్త్రం పురాణోత్తర వాక్యం. అందువల్ల ఈరోజు ఈవో గారి యొక్క దంపతులు, మా దేవస్థాన సిబ్బంది అందరూ కూడాను, వైదిక సిబ్బంది, అటు వ్యవహారిక సిబ్బంది అందరూ కూడా ఈరోజు ఈవో గారిని తీసుకుని అమ్మవారికి సారె సమర్పించి ఈ సారె సమర్పణ కార్యక్రమాలు సమాప్తి ముగింపు చేయడం జరుగుతున్నది. 50 మంది భక్తులు అందరూ కూడాను అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులతో అత్యంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలి. ఇలాంటి కార్యక్రమం ధార్మికమైనటువంటి ఇలా వైదికోత్తమైనటువంటి కార్యక్రమాలు చేయటం వల్ల దేశము రాష్ట్రము సుభిక్షంగా ఉండి దేశ పరిపాలకులు మరియు రాష్ట్ర పరిపాలకులు కూడాను శాంతి సౌభాగ్యంగా రాష్ట్రాన్ని పరిపాలన చేయడం జరుగుతుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 5వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం. ఎజెండాను రూపొందించిన రాష్ట్ర ప్రభుత్వం. జలజీవన్ మిషన్ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష. జలజీవన్ మిషన్ పై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం. విజయవాడ తూర్పు బైపాస్ నిర్మాణానికి 2500 కోట్లకు కేంద్రం పరిపాలన అనుమతి మంజూరు చేసినట్లు ప్రకటించిన విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎల్టీవీ న్యూస్.